రేవంత్ అన్న, మన ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, మీరు సమాధానం చెప్పాలి. తొక్కిసలాట్ల చనిపోయిన కుటుంబానికి మన ప్రభుత్వం 25 లక్షలు ఇచ్చి ఆదుకున్నది కదా, సెల్యూట్. ఇదే గురుకులాల ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిన కుటుంబాలకి ఇదే 25 లక్షలు ఇవ్వాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? సరే, ఇప్పుడైనా ఇస్తారా? ఇదే కుటుంబానికి తొక్కిసలాట్ల చనిపోతే అల్లు అర్జున్ పరామర్శించడానికి పోలేదని చెప్పేసి అన్న మీరు, మీ పిల్లలు, నీ తెలంగాణ పిల్లలు చనిపోయిన కుటుంబాలకు ఎంతమంది వాళ్ళ తల్లిదండ్రులు మీరు పరామర్శించిర్రు? ఇంకోటి, పోలీసులు అల్లు అర్జున్కి పర్మిషనే ఇవ్వలేదని చెప్పేసి అన్న మీరు, అల్లు అర్జున్ థియేటర్ దగ్గరకు వచ్చినప్పుడు నీకు పర్మిషన్ లేదని చెప్పేసి మళ్ళీ పంపించకుండా అల్లు అర్జున్కి మన పోలీస్ శాఖ లోపలికి ఎందుకు తీసుకుపోయింది? ఒక్కడే కలిసి 10 మంది కొడతా అంటే తెలంగాణ సమాజం ఊరుకోదు. నా మిత్రులు, నాకు తెలిసిన వాళ్ళు బాధపడుతుర్రు, అరే నీకెందుకురా ఏమైనా కేసులు పెడతారని చెప్పేసి, నీకెందుకురా మనకెందుకురా అని చెప్పేసి అంటుర్రు. మనకెందుకు అనుకుంటే తెలంగాణ వచ్చేదా? మనకెందుకు అనుకుంటే స్వాతంత్రం వచ్చేదా? దేశం కోసం 23 సంవత్సరాలకే ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ పుట్టిన దేశంలో పుట్టినమరా మనము. ఓటేనికి అందరం కావాలి, ప్రశ్నిస్తే భయపడాలి. నిజంగానే వీళ్ళు ప్రశ్నించేటోళ్ళని, గరీబోళ్ళని, అమాయకులని జైలుకు పంపించడం, కొట్టించడం, చంపించడం మీకు అలవాటు ఉంది కాబట్టి మీరు అంటుంది వాస్తవమే. కానీ భగత్ సింగ్ కంటే 12 సంవత్సరాలు ఎక్కువ బతికినా నీ అమ్మ, ఉంటే ఉంటా పోతే పోతా.